ఆంధ్రప్రదేశ్లో కొందరు రైతుల పంట పండింది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కొందరికి వజ్రాలు దొరికాయి. విక్రయిస్తుండగా లక్షల రూపాయల నగదు వస్తోంది. ఆ అన్నదాతల ఆనందం అనేది వారి యొక్క మొహాల్లో వెల్లివిరుస్తోంది. కర్నూలు, అనంతపురం సరిహద్దుల్లో వర్షాకాలం పంట సమయంలో వజ్రాలు కనిపిస్తుంటాయి. వజ్రాల కోసం ఆ ప్రాంత రైతులు, రైతు కూలీలు పొలంలో గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతులకు వజ్రాలు కనిపించాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా 3 వజ్రాలు దొరికాయి. దీంతో ఆ యొక్క అన్నదాతలు తెగ సంబరపడిపోయారు. ఆ 3 వజ్రాల విలువ అక్షరాల 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేయడం జరిగింది. ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు. గత వారం రోజుల్లో వజ్రాలు దొరకడం ఇది 5వ సారి. పొలం పనులు చేస్తుండగా జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా రైతులకు 10 వజ్రాలు దొరికాయి. అప్పటి నుంచి వజ్రాల కోసం స్థానికులతో పాటుగా పక్క గ్రామాల వారు కూడా వజ్రాల వేటకు వెళ్తున్నారు. తమకు వజ్రాలు దొరుకుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి. వజ్రాల వేట కోసం పొలంలో వెతుకుతున్న రైతులు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. సోమవారం రైతులకు 3 వజ్రాలు లభించగా తక్కువ ధరకే విక్రయించారు. రైతుల అవసరాన్ని స్థానిక వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.